సూరి, ఫ్లైట్ గంట లేటట. నువ్వేం తొందరపడనక్కరలేదు, నిదానంగా బయలుదేరు. బాంబే నుంచి రవళి ఫోన్ చేసింది. తనని రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్న నేను ఆ ఫోన్ కాల్తో కాస్త నెమ్మదించాను. తాపీగా డ్రెస్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. టిఫిన్ పెడుతున్న అమ్మతో, అమ్మా, రవళి వస్తోంది కదా, తనకిష్టమైనవన్నీ చేసిపెట్టు, ముఖ్యంగా ఉల్లికాడల తీయపులుసు, గుర్తు చేశాను. పెద్ద, నీకొక్కర్తికే ఉంది ఇంతోటి కూతురు, పొద్దున్నే సీతాలు చేత తెప్పించానులే. అమ్మ నవ్వింది మురిపెంగా. అవును, రవళిలాంటి బంగారు తల్లి నాకు మాత్రమే ఉంది అన్నాను ఆర్ద్రత నిండిన స్వరంతో. అమ్మ నా తల నిమిరింది లాలనగా. ఆమె చేతిస్పర్శ ఏదో కొత్త ఉత్తేజాన్ని నింపింది నా శరీరంలో. ఒక్క స్పర్శ చాలు, అలసిపోయిన మన శరీరాలను సేద తీర్చడానికి. గబగబ టిఫిన్ తినేసి కారు తీశాను. దారిపొడుగునా రవళికి సంబంధించిన ఆలోచనలే. తను నా సునంద కూతురు. సునంద నా ఆరో ప్రాణం. ఆమె ఈ లోకంలోంచి నిష్క్రమిస్తూ నాకందించిన అపురూప బంధం రవళి. నా జీవితంలో స్తబ్దతను మటుమాయం చేసి చైతన్యం నింపిన చిన్నారి నేస్తం. నేను ఎయిర్పోర్ట్లోకి ఎంటరవుతున్నాను. అప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది. ఒక్కొక్కరుగా దిగివస్తున్న ప్రయాణికులను చూస్తూ రవళి కోసం ఆతృతగా చూడసాగాను. 100 మందిలో ఉన్న తక్షణం గుర్తుపట్టగల ప్రత్యేకమైన అందం రవళిది. అచ్చం సునంద పోలికే. నా నిరీక్షణను భగ్నం చేస్తూ ఆఖరున కనిపించింది రవళి. అసలే పచ్చటి మనిషి, మరికాస్త రంగు తేలి నిండుగా కనిపిస్తోంది. హాయ్ సూరి, ఏంటలా చిక్కిపోయావు? నామీద బెంగతో అన్నం సరిగ్గా తినడం లేదా? పరిశీలనగా చూస్తూ నన్ను అల్లుకుపోయింది. నాకేం, బాగానే ఉన్నాగా, ఆంధ్రావనికి స్వాగతం అంటూ నా చేతిలోని ఫ్లవర్ బొకే ఆమెకు అందించాను. థాంక్యూ సూరి, నా బుగ్గమీద సున్నితంగా ముద్దు పెట్టింది రవళి. చదువు పూర్తయిందిగా రవళి? వాట్ నెక్స్ట్? కారు డ్రైవ్ చేస్తూనే అడిగాను. విశ్రాంతిగా వెనక్కి వాలుతూ, ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు సూరి, చెప్పింది రవళి అలసటగా కళ్ళు మూసుకుంటూ. రవళి ఇండియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పైచదువులకి అమెరికా వెళ్ళింది. ఆప్థాల్మాలజీలో స్పెషలైజేషన్ చేసి తిరిగి వచ్చింది. తప్పుకుంటే తన చేత ఐ హాస్పిటల్ పెట్టించి బీదాబిక్కికి సేవ చేయాలన్న తలంపుతో ఉన్నాను నేను. ఏమో, తన యాంబిషన్ ఏమిటో. అసలు రవళిని అమెరికా పంపడమే నాకిష్టం లేదు. కానీ పిల్లల అభివృద్ధికి పెద్దలు ఆటంకంగా మారకూడదని ఒప్పుకున్నాను. 2 ఏళ్ళు తనని వదిలి ఎలా ఉన్నానో నాకే తెలియదు. ఆలోచనల మధ్యనే ఇల్లు చేరాము. నాన్నమ్మ, తాతయ్య అంటూ కారు దిగుతూనే అమ్మానాన్నలను చుట్టుకుపోయింది రవళి. జడివానలా ఆమె కురిపిస్తున్న ముద్దుల దాటికి సతమతమయ్యారు వాళ్ళు. ఏమే భడవా, ఈ తాతయ్య అప్పుడే 3 కాళ్ల ముసలాడైపోయాడనుకున్నావా? రవళి తెచ్చిన చేతికర్ర వైపు గుర్రుగా చూస్తూ అడిగారు నాన్న. నిత్యం వ్యాయామం చేసే ఉక్కు శరీరం ఆయనది. ఎవరైనా తనకు వయసు మళ్ళిందని గుర్తు చేస్తే అస్సలు సహించలేరు. నీ మోకాళ్ల అప్పులు ఎలా ఉన్నాయి నాన్నమ్మ? అమ్మని ప్రశ్నించింది రవళి. ఆ మాట ఎందుకడుగుతావులే తల్లి, వచ్చే వయసా పోయే వయసా? అయినా మీ నాన్నకి తోడు నువ్వొక డాక్టర్వి. వచ్చి చేరావు కదా, ఇక నాకేం భయం? మూలుగుతూనే మురిపెంగా అంది అమ్మ. ఆమె అభీష్టం మేరకే రవళిని డాక్టర్ని చేశాను. నా సునంద మనోవాంఛననుసరించి నేను డాక్టర్నయ్యాను. పోనీ తల్లి, మీ నాన్నమ్మ ముసలిదైపోతోంది, నీకింకో నాన్నమ్మని తెమ్మంటామేటి? హస్యాలాడారు నాన్న. అయ్యో సంబడం, ముదిమికి ముచ్చట్లని అదొక్కటే తక్కువ, అక్కడికి మీరేదో బాలాకుమారుడైనట్లు. అమ్మ వెటకారంగా చేతులూపింది. వాళ్ళిద్దరి గిల్లికజ్జాలకి గలగల నవ్వుతున్న రవళి స్వేచ్ఛగా ఉరికే జలతరంగిణిలా అనిపించింది. అదే నవ్వు, సునంద నవ్వు ఎంత బాధలో ఉన్నా సేద తీర్చే నవ్వు. అప్రయత్నంగా నా కళ్ళు చెమర్చాయి. ఏ సూరి, అమ్మ గుర్తొచ్చిందా? అడిగింది రవళి ఆప్యాయంగా. అవునన్నట్లుగా తలూపాను నా వీపు నిమిరింది రవళి లాలనగా. రావే తల్లి, స్నానం చేసి 4 ముద్దలు తిందువుగాని, మీ నాన్న దగ్గరుండి మరీ నీకిష్టమైనవన్నీ చేయించాడు. ఇన్నాళ్ళూ దేశంకాని దేశంలో అడ్డమైన గడ్డి తిని నాలుకమీద చెట్లు మొలిచుంటాయి. రవళిని లోపలికి తీసుకెళ్ళింది. అమ్మ, రవళి వచ్చి 1 నెల రోజులైంది. ఈ నెల్లాళ్లలోనూ ఇంటి స్వరూపమే మారిపోయింది. ఆమెలేని ఇన్ని రోజులూ మూగబోయిన లోగిలి నేడు కిలకిల నవ్వులతో, కేరింతలతో మారుమోగిపోతోంది. అమ్మానాన్నల ఆనందానికి అంతేలేదు. చైతన్య స్రవంతి లాంటి రవళి సాన్నిహిత్యాన్ని ఎంతో ఇష్టంగా అనుభవిస్తున్నారు వాళ్ళు. అమ్మ పేరుమీద హాస్పిటల్ పెట్టి పేదవారికి సహాయపడాలనుంది సూరి. రవళి తన మనసులో మాట చెప్పినప్పుడు నా ఆశయం, తన అంతర్యం ఒకటేనని మురిసిపోయాను. ఆమె కోరిక మేరకు తగిన స్థలం కొని హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించాను. రవళి పొంగిపోయింది. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టాలి సూరి, అంది నన్ను పట్టుకు ఏడ్చేస్తూ. రవళివన్నీ సునంద భావాలే. ఆమె రక్తాన్ని పంచుకు పుట్టడం వలన జీన్స్ ద్వారా సంక్రమించిన సుగుణాలు కొన్నైతే, నా పెంపకంలో రంగరించి పోసిన ఆదర్శాలు మరికొన్ని. జాలి, దయ,
మానవత ఇత్యాదులన్నీ కలిపి పోతపోసిన సువర్ణ ప్రతిమ రవళి. నేను వెలిగించిన దీపం మరికొందరికి వెలుగు పంచుతుందంటే అంతకన్నా ఆనందమేముంటుంది. రవళి ఈ మధ్య అదోలా ఉంటోంది. గమనించావా? ఆ రాత్రి భోజనాలు పూర్తయ్యాక నా గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వచ్చి అంది అమ్మ. ఏమోనమ్మా, నేను సరిగ్గా చూడలేదు అన్నాను ఆశ్చర్యంగా. ఆసుపత్రి నిర్మాణంలో తలమునకలుగా ఉన్న నేను రవళిని నిర్లక్ష్యం చేస్తున్నానా? ఈ భావన రాగానే వణికిపోయాను. నా బంగారు తల్లిని నిర్లక్ష్యం చేస్తానా? నెవర్. వెంటనే లేచి రవళి గదిలోకి వెళ్లాను. తలుపు తోసుకుని లోపలికి వెళ్లిన నన్ను చూసి, సూరి, ఇంకా పడుకోలేదా? అడిగింది రవళి. అమ్మ చెప్పింది నిజమే. రవళిలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. జ్యోతుల్లా కళకళలాడుతూ వెలిగే ఆ నయనాలు నిద్రలేమి వలన నిస్తేజంగా మారాయి. చెక్కిళ్ళు పీక్కుపోయి, ముఖం వాడిపోయింది. ఏంటి రవళి, ఇలా అయిపోయావు? సారీరా కన్నా పని ఒత్తిడిలో పడి నీ గురించి పట్టించుకోవడం లేదు. ప్రేమగా దగ్గరకు తీసుకున్నాను. నో నో, అదేం లేదు సూరి, నేను బాగానే ఉన్నానే. నవ్వడానికి ప్రయత్నించింది రవళి. ఆమె నా నుండి ఏదో దాచాలని ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది. రవళి, నేను కేవలం మీ డాడీనే కాను, నీ బెస్ట్ ఫ్రెండ్ని కూడా. నా దగ్గర రహస్యాలా? సూటిగా అడిగాను. అంతే సూరి అంటూ నా గుండెల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది రవళి. తల్లడిల్లిపోయింది నా హృదయం. అనునయంగా ఆమె వెన్ను రాస్తూ, ఏం నాన్నా, దేనికేడుస్తున్నావు? అడిగాను బుజ్జగిస్తున్నట్లుగా. సమాధానంగా నా చేతిలో ఓ కవర్ పెట్టింది రవళి. విప్పి చదివిన నేను ఆశ్చర్యపోయాను. అందులోని సమాచారం చదివాక మతిపోయినట్లనిపించింది. కాసేపు మౌనం. ఏం చేయాలనుకుంటున్నావు? నా గొంతు ఏదో అగాధాల్లోంచి వస్తున్నంత పీలగా వినిపించింది నాకే. తోచడం లేదు. ముక్తసరిగా అంది రవళి. నీ మంచి చెడ్డలు ఆలోచించుకునే వయసు నీకొచ్చింది. అందునా నువ్వొక డాక్టర్వి. ఏది మంచిదనిపిస్తే అది చేయి, క్లుప్తంగా చెప్పి గదిలోంచి బయటకు నడిచాను. ఆ విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనంటే ఆమెకిచ్చానుగాని మనసు మాత్రం రగులుతున్న నిప్పుల కొలిమిలా ఉంది. ఆ మనిషి సునందకి అన్యాయం చేసి, కనీస మానవత్వం చూపని ఆ కరకు మనిషికి, రవళిని దిక్కులేనిదానిలా నడిరోడ్డు మీద వదిలేసిన ఆ పాపాత్ముడికి సహాయపడాలా? తలచుకుంటేనే రక్తం మరిగిపోతోంది. ఆ ఉత్తరం రవళి బాబాయి రాశాడు. తన అన్నగారు, రవళికి తండ్రి అయిన మహానుభావుడికి 2 కిడ్నీలు చెడిపోయాయని, అర్జెంటుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాల్సి ఉందని, ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడకుండా ప్రయత్నించినా సరే సరైన డోనర్ దొరకలేదని, రవళి అతడి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాబట్టి ఆమె కిడ్నీ సూటవచ్చునని డాక్టర్స్ చెప్పారని, రవళి పెద్ద మనసు చేసుకుని ఓసారి వచ్చి కన్నతండ్రిని చూసి మ్యాచ్ అయితే కిడ్నీని డొనేట్ చేయాలని అభ్యర్థిస్తూ రాశాడు. అవును, రవళి నా కన్నకూతురు కాదు, నేను ప్రాణాధికంగా ఆరాధించిన సునంద కూతురు. మా ఊరి మునసబుగారి ముద్దుల కూతురు సునంద. మా ఇంటికి 4 ఇళ్ల దూరంలోనే ఉండేది వాళ్ళిల్లు. చిన్నప్పటినుండి నేను సునంద జంటకవుల్లా కలిసే ఉండేవాళ్లం. కలిసే బడికి వెళ్లేవాళ్లం, ఆడుకునేవాళ్లం, అల్లరి చేసేవాళ్లం. తెల్లగా బూరుబుగ్గులు, చక్రాల్లాంటి కళ్ళు, చలాకీతనంతో సూదంటురాయిలా ఆకట్టుకునేది సునంద రూపం. అనుక్షణం ఆమె వెంటే తోకలా తిరిగేవాడిని నేను. ఆమె మెప్పుకోసం తోటలంటా దొడ్లంటా తిరిగి చింతకాయలు, మామిడి పిందెలు తెంపుకొచ్చేవాడిని. చెట్టుమీద నుండి కిందపడి మోచేతులు, కాళ్ళు గీరుకుపోయినా వాటిని అందుకునేటప్పుడు సునంద కళ్లల్లో కనిపించే వింత మెరుపు చూడ్డం కోసం నా ప్రాణాలకైనా తెగించాలనిపించేది. ఆ తర్వాత ఆయా తోటల సొంతదారులు నాన్నగారికి ఫిర్యాదు చేయడం, ఆయన నా వీపు విమానం మోత మోగించడం షరా మామూలే. ఎప్పుడైనా ఇంట్లో నా అల్లరి మితిమీరి చెప్పిన మాట వినకపోతే అమ్మ బెదిరించేది, ఇలా అయితే సునందనిని ముఖం చూడొద్దని చెప్పేస్తాను అని. అంతే, అంత అల్లరి అటకెక్కేది. మా ఇద్దరి మధ్యన ఉండేది స్నేహమా, మరేదన్నానా తెలుసుకునే వయసు ఇంకా రాలేదుగాని యవ్వనంలో సహజంగా తలెత్తే చిలిపి ఊహలేవో చుట్టుముట్టి, మనసులో మధురభావాలు అస్పష్టంగా కదలాడేవి. నన్ను డాక్టర్ చూడాలనుందని సునంద అన్నదని, ఎంబీబీఎస్ చదవడానికి ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేరాను నేను. నేను 2వ ఏడాదిలో ఉండగా అనుకుంటాను, సునందకి పెళ్లి జరిగిపోయింది. హఠాత్తుగా తేరుకోలేనంత దిగ్భ్రాంతికి గురయ్యాను నేను. అప్పుడప్పుడే నేను తెలుసుకుంటున్నాను, ఆమె మీద నాకున్నది ప్రేమభావమేనని. ఆ తీయని కబురు ఆమెతో చెప్పి, ఆమె ఆమోదం పొందాలని ఆశగా అనుకుంటున్న తరుణంలో ఇలా జరిగిందేమిటి? అయితే ప్రేమకు పరాకాష్ట త్యాగమేనని తలచి, ఎక్కడున్నా ఆమె క్షేమంగా ఉండాలని ఆకాంక్షించాను. నా గుండెకైన గాయం తాలూకు ప్రభావం నా చదువుమీద పడకుండా జాగ్రత్తపడ్డాను. ఎందుకంటే నన్ను డాక్టర్ కమ్మని ప్రోత్సహించింది సునందే కదా. నేను హౌస్ సర్జన్సీ పూర్తి చేసేసరికి సునంద ఓ బిడ్డకి తల్లయింది. ఓసారి ఏవో సెలవులకి మా ఊరు వెళ్ళినప్పుడు అశనిపాతం లాంటి వార్త ఎదురైంది. సునందకి ఎయిడ్స్. ఆమె శీలం మీద అనుమానంతో భర్త వదిలేశాడు. అన్నిటికన్నా దారుణమైన విషయానికి ఏమిటంటే, ఆమె కుటుంబ సభ్యులు ఎయిడ్స్ అంటురోగమని భయపడి
ఆమెను ఊరికి దూరంగా ఓ పాడుబడిన కొంపలో ఉంచారు. నేను తట్టుకోలేకపోయాను. ఎక్కడున్నా మనం ఎయిడ్స్ అంటురోగం కాదని ప్రసార సాధనాలు ప్రభుత్వాలు కూడా ఘోషిస్తూ ఉంటే ఇంకా ఈ మూఢత్వం ఏమిటి? మహారాణిలా జీవితం గడిపిన సునంద పరిస్థితి ఇంత హీనమైపోయిందేమిటి? వాళ్లందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించాను. కాని అది వృధా ప్రయాస అని తేలింది. ఎందుకొచ్చావు సూరి? నా రోగం నీకు అంటుకుంటుంది. వెంటనే వెళ్ళిపో అంది సునంద నన్ను చూడగానే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ. నేను డాక్టర్ని, ఇది అంటురోగం కాదు మందలించాను మెత్తగా. నీమీదొట్టు సూరి, నేను ఏ తప్పూ చేయలేదు మరోసారి బోరుమంది సునంద. కూతురు పుట్టినప్పుడు రక్తస్రావం ఎక్కువవడంతో సునందకి ఎవరిదో రక్తం ఎక్కించారట. ఆ అపరిచిత వ్యక్తి రక్తంలో ఉన్న HIV ఆమెకు సంక్రమించింది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణం. నిన్ను నాతో తీసుకెళ్తాను అన్నాను దృఢనిశ్చయంతో. వద్దు సూరి, ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న నన్ను వెంట తీసుకెళ్లి నువ్వేం సుఖపడతావు అంది సునంద నావైపు జాలిగా చూస్తూ. నువ్వేం మాట్లాడొద్దు, ఒక డాక్టర్గా నిన్నీ స్థితిలో ఇలా వదిలేయలేను అన్నాను ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ. నా నిర్ణయం విన్న తర్వాత ఇంట్లో పెద్ద తుపాన్ చెలరేగింది. అందరూ తలొకరకంగా వ్యాఖ్యానించారు. నా భవిష్యత్తు నాశనమైపోతుందని భయపెట్టారు. నేను దేనికీ వెరవలేదు. సునందని ఆమె కూతుర్ని నాతో తీసుకెళ్లాను. ఎన్ని మందులిచ్చినా ఎంతగా ధైర్యం నూరిపోసినా సునందలోని మనోవ్యాధిని మాత్రం పోగొట్టలేకపోయాను. మరో ఏడాది తర్వాత సునంద చనిపోయింది. పోతున్నాను సూరి, నా కూతురికి నువ్వున్నావన్న తృప్తితో వెళ్ళిపోతున్నాను పోయే ముందు అంది సునంద నాకు అప్పగింతలు పెడుతూ. గాజుగోళీల్లాంటి ఆమె కళ్లల్లో నాపట్ల ప్రతిబింబిస్తున్న నమ్మకం చూసి చలించిపోయాను. అలా చిన్నారి రవళి నా జీవితానికి ఆశాదీపం అయ్యింది. పెళ్లి చేసుకుంటే వచ్చినామె తనని నిర్లక్ష్యం చేస్తుందేమోనన్న భయంతో ఆమాటే తలపెట్టలేదు నేను. నామీద మమకారం చంపుకోలేక అమ్మానాన్నలిద్దరూ నా దగ్గరకే వచ్చేశారు. అమ్మేమో రవళికి తల్లిలేని లోటు తెలియకుండా అపురూపంగా పెంచితే నాన్న ఆమెకు ఆలంబనై నిలిచారు. కూతురు ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు సునంద మొగుడు. అలాంటివాడు ఏ ముఖం పెట్టుకుని కిడ్నీ దానమివ్వమని అడుగుతున్నాడు? దీనికి రవళి ఎలా ప్రతిస్పందిస్తుంది? పదే పదే నన్ను వేధిస్తున్నదీ ప్రశ్న. నిన్ను అనాథగా వదిలేసిన ఆ మనిషి కోసం నీ కిడ్నీని దానం చేస్తావా? రవళి నిర్ణయం విన్న నాకు మతిపోయింది. నువ్వే చెప్పావు కదా సూర్, మమతానుబంధం కంటే మానవతాబంధం మిన్నా అని. సాటి మనిషికి సాయపడటం తప్పెలా అవుతుంది? ఎదురు ప్రశ్నించింది రవళి. కాని భవిష్యత్తులో నీకేదైనా ప్రాబ్లం వస్తే ఇంకా చిన్నపిల్లవి. రవళి దృష్టి మళ్లించాలన్న వ్యర్థ ప్రయత్నం నాది. అపాత్రదానం చేయడం కూడా పెద్ద నేరమని నా భావన. ఒక్క కిడ్నీతో కూడా హాయిగా జీవించవచ్చు సూరి. నువ్వన్నట్లుగా ఒకవేళ ప్రాబ్లమే వస్తే నాలాంటి దాత మరొకడు దొరక్కపోడు నవ్వింది రవళి మెత్తగా. ఆమె ఆత్మవిశ్వాసానికి నివ్వెరపోయాను. రవళి వాదన నా నోటిని కట్టిపడేసింది. అమ్మా నాన్నలు కూడా నేను వాదించడం మూలాన జోక్యం చేసుకోలేదు. 2 రోజుల తర్వాత రవళి నేను ముంబై బయలుదేరి వెళ్ళాం. అక్కడి డాక్టర్స్ అన్ని పరీక్షలు జరిపిన తర్వాత రవళి కిడ్నీ ఆమె తండ్రికి మ్యాచ్ అయ్యిందని తేలింది. అతగాడి ముఖం వెలిగిపోయింది. రవళికి పదే పదే కృతజ్ఞతలు చెప్పాడు. తనని నిర్లక్ష్యం చేసినా అదేమీ మనసులో పెట్టుకోక తనకి జీవనదానం చేస్తున్నందుకు ఆమెని వేనోళ్ల కొనియాడాడు. అన్నింటికీ ఆమె చిరునవ్వే సమాధానమైంది. ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేశారు. నాకెందుకో లోలోపల భయంగా ఉంది. ఎంత డాక్టర్నైనా రవళి విషయంలో మామూలు మనిషిగా మారిపోతాను. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎంత రిస్క్తో కూడినదో నాకు తెలుసు. ఆపరేషన్ మరునాడనగా ముందు రోజు సాయంత్రం రవళి తండ్రి హరిప్రసాద్ని కలవడానికి ఆయన రూంకి వెళ్లాను. మొత్తానికి నీ కూతురు భలే మనిషిరా అన్నయ్య. కిడ్నీ డొనేట్ చేసినట్లే చేసి 10 లక్షల కెసరు పెట్టింది అంటున్నాడు. రవళి బాబాయి పోనీలేరా, నా కూతురికేగా ఇచ్చింది. ప్రాణభయం వలన ఏమూలో దాగున్న పితృప్రేమ పెల్లుబికింది రవళి తండ్రిలో. విన్న నేను షాక్ అయ్యాను. కన్నతండ్రికి కిడ్నీ దానమిచ్చి డబ్బు తీసుకుందా రవళి అంటే? ఆమె తన కిడ్నీని అమ్ముకుందన్నమాట. నా పెంపకంలో ఎంతో విలక్షణంగా వికసించిందనుకున్న ఆమె వ్యక్తిత్వంలో ఈ మచ్చేంటి? డబ్బుపై ఈ వ్యామోహమేమిటి? అసలు ఆమెకిప్పుడు లోటేం వచ్చింది? ఆపరేషన్కి 2 గంటల ముందు ఆమె బాబాయి నాకందించిన చెక్ తీసుకుని ఆమె దగ్గరకు వెళ్లాను. ముభావంగా దాన్ని ఆమెకందించాను. దాన్ని చూసి నవ్వింది రవళి. మానవతాబంధం అంటూ పెద్ద కబుర్లు దంచిన రవళి ఇలా కిడ్నీని బేరం పెట్టిందేమిటా అని ఆశ్చర్యపోతున్నావా సూరి? నా మనసు చదివినట్లుగా అడిగింది రవళి. ఉలిక్కిపడి ఆమెవైపు సందేహంగా చూశాను. బయటవాళ్లకైనా ఆయన డబ్బివ్వడానికి రెడీ అయ్యాడు కదా అంది నవ్వుతూ. అది వేరు, ఎంత కాదనుకున్నా ఆయన నీ తండ్రి. కాస్త కరుగ్గా అన్నాను. ఎందుకో రవళి అలా మాట్లాడ్డం నచ్చలేదు. కావచ్చు, కాని నాకు ఆయనకీ నడుమ అనుబంధం లేదు.
అంటూ ఆ చెక్ తిరిగి నా చేతుల్లో ఉంచుతూ, ఈ డబ్బు ఎయిడ్స్ పేషెంట్స్ సంక్షేమం కోసం వినియోగించు సూరి. అమ్మకి సూరి దొరికినట్లు అందరికీ దొరకరు. రవళి కళ్లల్లో ఆశ్రుబిందువులు నిండాయి. రవళి, ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సిగ్గిల్లాను. ఆమెను నేను పెంచిన విధానంలో ఎటువంటి లోపమూ లేదన్న గర్వం అంబరాన్ని అంటింది. ఇంతలో హరిప్రసాద్ అక్కడికి తీసుకొచ్చాడు రవళి బాబాయి. కూతురి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, నిన్ను కాదనుకున్నా. నన్ను ఆదుకున్నావు. నీ నోటంట నాన్న అన్న పిలుపు వినాలని ఆశగా ఉందమ్మా అన్నాడు గద్గదస్వరంతో. రవళి ఆయనకేసి సూటిగా చూస్తూ, ఐయామ్ సారీ మిస్టర్ హరిప్రసాద్. మా డాడీ పేరు సూరి. డాక్టర్ సురేంద్ర అంది నిబ్బరంగా. హరిప్రసాద్ వదనం బాధతో నల్లబడగా, నా ముఖంలో వెన్నెల వెలుగునిండిన భావన కలిగిందా క్షణం.